అందరికీ నమస్కారం. నేను మిస్టర్ తెలుగు డ్రైవర్. ఈ వీడియోలో అయితే కర్ణాటక బోర్డర్ ట్యాక్స్ ఎలా కట్టాలనేది మనం అయితే చూద్దాం. ఎందుకంటే ట్యాక్సీ ప్లేట్ వెహికల్స్ నేషనల్ పర్మిట్ ఉన్న బళ్ళు కర్ణాటక వెళ్ళినప్పుడు బోర్డర్ ట్యాక్స్ ఎంత కట్టాలనేది ఆంధ్ర ప్రాంతంలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల డ్రైవర్లకు అయితే ఒక అనుమానం అయితే ఉంది. ఎంత కట్టాలి, ఎలా కట్టాలనేది మనం ఈ వీడియోలో అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా చూద్దాం. ఎంత కట్టాలనేది కూడా చూద్దాం. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మనం కర్ణాటక పర్మిట్ కోసం పరివాహన సేవ బోర్డర్ ట్యాక్స్ అని చెప్పని మనం టైప్ చేసుకుంటే ఈ రకంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ పరివాహన సైట్ అయితే మనకు ఓపెన్ అయ్యింది. ఫస్ట్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ బోర్డర్ ట్యాక్స్ పేమెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం చూసుకోవాల్సింది సెలెక్ట్ విజిటింగ్ స్టేట్. అంటే స్టేట్ అనేటప్పుడు ఇంక మనది ఇస్తే కనుక ఇబ్బంది. సెలెక్ట్ విజిటింగ్ స్టేట్ అనేది మనం ఏ స్టేట్ వెళ్తున్నాం. మనం ఇప్పుడు మనం కర్ణాటక గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కర్ణాటక అని చెప్పి మనం క్లిక్ చేసి దాని మీద సెలెక్ట్ చేసుకుని సర్వీస్ నేమ్ అనే దాని మీద వెహికల్ ట్యాక్స్ కలెక్షన్ అని చెప్పని చేసుకుని ఇలాగ వచ్చిన తర్వాత 2 కాలమ్స్ ఫిల్ చేసిన తర్వాత మనం గో అని కొడితే మనకి ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి వెహికల్ నెంబరు అంటే మొత్తం డీటెయిల్స్ అనేవి చేయవసరం లేదు. వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి మొత్తం డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడైతే వస్తుంది. ఇలా నెంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన వెహికల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ నేను నెంబర్ అయితే ఫిల్ అయ్యింది. ఇది నేను రీసెంట్గా వెళ్ళొచ్చిన వాళ్ళని ఇక్కడ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి, దానికి మెసేజ్ అయితే వస్తుంది. తర్వాత కింద చూసుకుంటే మనం ఏ బోర్డర్ నుంచి మనం ఇదవుతున్నాం అనేది అడుగుతుంది. మనకి దగ్గరలో ఉన్న బోర్డర్ తెలిస్తే పర్టికులర్గా ఆ బోర్డర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మనం అయితే వెళ్ళొచ్చు. తర్వాత మనం ఏ స్టేట్ నుంచి ఇక్కడ గెట్ డీటెయిల్స్ కింద నా పేరు వచ్చింది కదా, దాని కింద స్టేట్ ఫ్రమ్ స్టేట్ అనుకున్నప్పుడు మనం ఆంధ్ర నుంచి వెళ్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఇచ్చేసుకున్నాము. తర్వాత ఇంకా డిస్టిక్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఇది చేసుకున్న తర్వాత మనకి ఏంటిది మనకి స్పెషల్ పర్మిట్, ఇది ఇక్కడ పర్మిట్ టైప్ అని ఉన్నప్పుడు స్పెషల్ పర్మిట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి ట్యాక్స్ మోడ్ మాట, అంటే వీక్లీ ట్యాక్స్ పే చేస్తున్నామా లేదంటే మనం మంత్లీకి పే చేసుకున్నాను. ఇక్కడ వీక్లీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇందాక మనం ఏ బోర్డర్ నుంచి అని చెప్పని అనుకున్నాం కదా, ఆ పక్కనే ఇక్కడ పర్పస్ ఆఫ్ విజిటింగ్ అని ఉంటుంది. అంటే నువ్వు దేనికోసం వెళ్తున్నావు, అది బెంగళూరు అని కావచ్చు, ఏదో ఒకటి టైప్ చేయవచ్చు, విజిటింగ్ అని చెప్పని, లేదంటే మన ఇష్టం అది విజిటింగ్ అని. కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఏదో ఒకటి టైప్ చేయాలి. అది బెంగళూరు అయినా మనం ఏదైనా ఊరు కావచ్చు, అది చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఇంకేం చేయవసరం లేదు. ఓన్లీ మనం ఎక్కడి నుంచి ఏ బోర్డర్ నుంచి ఎలా వెళ్తున్నామో అది తెలిస్తే చెప్పవచ్చు, లేదంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పర్పస్ ఆఫ్ విజిటింగ్ ఒకటి చేయాలి, మొబైల్ నెంబర్ ఒకటి ఇవ్వాలి, తర్వాత మనకి ఏ స్టేట్ నుంచి వెళ్తామన్నది ఇవ్వాలి, తర్వాత ట్యాక్స్ పర్మిట్ స్పెషల్ పర్మిట్ అని చెప్పని అనుకోవచ్చు. తర్వాత ట్యాక్స్ మోడ్ వీక్లీ. ఇంకో విషయం ఏంటంటే గమనించాల్సింది, ఇది ఈ వెహికల్ అంటే ఇప్పుడు నా వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ నేషనల్ పర్మిట్ వెహికల్ అన్నమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ట్యాక్స్ కలెక్షన్ అని చెప్పని కొట్టిన తర్వాత ఇక్కడ మనం ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే కూడా ఇలా చూపిస్తుంది. నేను అంతా సెలెక్ట్ చేసుకున్నా కానీ ఇక్కడ ట్యాక్స్ డేట్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ట్యాక్స్ ఫ్రమ్ డేట్ అంది. అంటే మనం ఏ డేట్ని క్రాస్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే సపోజ్ మనం రేపు పొద్దున్న వెళ్దాం, లేదంటే ఎల్లుండికి వెళ్తాం కోసం ఇవాళ చేసుకుందాం అనుకుంటే కనుక, లేదంటే అది ఏ రోజు అనేది కావాలి. ఇక్కడ ట్యాక్స్ ఫ్రమ్ డేట్ అని ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సపోజ్ నేను ఇవాళ 18, నేను రేపు 19 నుంచి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఎండింగ్ డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాల్కులేట్ ట్యాక్స్ అని కొట్టగానే ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు, అది మొత్తం ఇక్కడ మనకు వచ్చేటప్పుడు ఇంకి ₹45 టోటల్ అని వస్తుంది. ఇన్ఫ్రా తర్వాత అదే ₹1 అని చెప్పని, తర్వాత సెస్ వచ్చేటప్పుడు ₹4, ఎంవి ట్యాక్స్ ₹40 మొత్తం కలిపి ₹45 ట్యాక్స్ అనేది మనకు వస్తుంది. ఈ రకంగా వచ్చినప్పుడు ఇది ఒక మ్యాక్సీ క్యాబ్ కాదు, సారీ, ఇది ఒక క్యాబ్, మోటార్ క్యాబ్ ఇది. ఇక్కడ మనకి ట్యాక్స్ పే అని చెప్పినాం కదా, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా మనకి డీటెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటే నెక్స్ట్ పేమెంట్ గేట్వేలోకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ వస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఒకటే ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అగ్రీ కట్టి పేమెంట్ కంటిన్యూ
చేస్తే మనకి పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. ఈ రకంగా పేమెంట్ గేట్వే ఓపెన్ తర్వాత అంటే ఇక్కడ మనకి ఇది నేనైతే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది నేను డెబిట్ కార్డ్ అయితే తీసుకున్నాను. ఇది సెలెక్టెడ్ అని చెప్పింది. ఎస్బీఐ అని చెప్పని తీసుకున్నాను. ఇందులో కూడా కొన్ని రకాల ఇదైతే ఉంటుంది. తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోకపోతే. ఇక్కడ ఈ స్పెషల్ క్యారెక్టర్ అని ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయితే మనం ఖచ్చితంగా ఫిల్ చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత ఈ పక్కన ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కన్నడ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక నేనైతే ఇదైతే కొంచెం రాంగ్ కొట్టాను. ఇది 549 ఓకే. సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి కార్డ్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. లేదంటే అంటే ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కొన్ని రకాల కార్డ్స్ అయితే తీసుకోవట్లేదు. కాబట్టి కిందకు వచ్చేస్తే అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇందులో లోపలికి వచ్చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ లేదంటే యూపీఐ తీసుకోవచ్చు. యూపీఐ అని చెప్పండి ఇక్కడ మనం 2 రకాలు ఉంటుంది. క్యూఆర్ కోడ్ అంటే మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదంటే ఇది క్యూఆర్ అని చెప్పని యూపీఐ క్యూఆర్ అనుకున్నప్పుడు మనకి స్కానర్ కూడా ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఈ స్కానర్ కూడా మనమైతే చేయొచ్చు. లేదంటే మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా దాని నుంచి అయితే పేమెంట్ అయితే అవుతుంది. సో నేనైతే పేమెంట్కి అయితే వెళ్తలేదు. ఇలా స్కాన్ చేసి అయితే మనం ఇచ్చేసేయచ్చు. ఫోన్కి అయితే మెసేజ్ అయితే క్లియర్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని నేనైతే ఆశిస్తున్నాను. ఇది కర్ణాటక బార్డర్ నేషనల్ పర్మిట్ ఉన్న ట్యాక్సీ వెహికల్ పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి.